మంచిది. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ పూట ఒక చిన్న మాటను మనం అందరం కలిసి నేర్చుకుందాము. చూడండి, ఆది కాండము 22వ అధ్యాయము 2వ వచనంలోని మాటను మనం ధ్యానించుకుందాము. ఆది కాండము 22వ అధ్యాయము 2వ వచనము. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పెను. ఈ పూట ఒక చిన్న మాటను మనం నేర్చుకుందాము. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ, అబ్రహాం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తి, సిద్ధపాటు కలిగినటువంటి భక్తుడు. అబ్రహమా అని ఎప్పుడు పిలిచిన చిత్తము ప్రభువా అనేటువంటి కృప పొందినటువంటి వ్యక్తి ఈ అబ్రహాము. ఒకసారి అబ్రహాంతో దేవుడు అబ్రహామును పరిశోధించగోరి ఏమని మాట్లాడతారంటే, అబ్రహమా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా ఇస్సాకుని నేను చూపించబోయే పర్వతములలో ఒక పర్వతమైన మొరియా పర్వతం మీద నీవు దహన బలిగా అర్పించమన్నాడు. ఈ మాట ఈరోజు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ మాటలో ఉన్నటువంటి ఒక ఆశీర్వాదం ఏంటిదంటే, అబ్రహాము తాను ప్రేమించుచున్న తనకొక్కడే ఉన్నటువంటి కుమారుని బలిగా అర్పించాడు, అనగా తిరిగి ఇచ్చేశాడు. అలాగే ఇచ్చేసినటువంటి అబ్రహామును బట్టి దేవుడు ఏమంటాడంటే, దీనిని బట్టి నువ్వు నాకు భయపడుతున్నావని తెలుస్తుంది, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలెను ఇసుక రేణుల వలె విస్తరింప చేస్తాడు. అనగా నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఇక్కడ అబ్రహాము ఎవరు అంటే నీవు నేనే. అబ్రహాముకు ఉన్నటువంటి, అబ్రహాము దేనిని ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమించే దాన్ని ఏం చేయాలయ్యా అంటే దేవునికి ఇవ్వాలి. అది ఒక్కటే. చాలా మంది ఆత్మీయ జీవితంలో ప్రేమించేది ఉంటుంది, దానిని ప్రక్కన పెట్టి వారికి పనికి రానిది, కాదన్నది, అవసరం లేని దాన్ని వారు దేవునికి బలిగా అర్పిస్తూ ఉంటారు. ఇస్సాకు అంటేనే అర్థము నవ్వు, అనగా నిన్ను నవ్వించేది, నిన్ను నవ్వుల పాలు చేసేది. దేన్ని బట్టి ఎక్కువగా నవ్వుతుంటావు చూడు, దేన్ని బట్టి ఎక్కువగా సంబరపడుతూ సంతోషపడుతూ కేరింతలు కొడుతున్నావు చూడు, ఆ ఒకే ఒక అలవాటు నీకు ఒక్కడే ఉన్నా, అనగా నీకు ఒక్కటే ఆ యొక్క స్వభావము. అది సోమరితనం కావచ్చు, బద్ధకం కావచ్చు, నిద్ర కావచ్చు, తిండి కావచ్చు, ఏదైనా కావచ్చు, లేక చెడు వ్యసనమే కావచ్చు. అది ఒక్కటే. ఈ వాక్యం వింటున్న నీతో ప్రభువు ఏమని మాట్లాడుతున్నాడంటే, పాస్టర్ గారు, నేను మందిరానికి వస్తున్నాను, అన్నిటిని మర్చిపోయానండి, అన్నిటిని విడిచిపెట్టాను, కానీ ఈ ఒక్క అలవాటే మర్చిపోలేదు, ఈ ఒక్క సహవాసమే విడిచిపెట్టలేదు, ఈ ఒక్క పని మాత్రమే మానలేకపోతున్నానని ఎప్పుడు వాపోతూ బాధపడుతూ పశ్చాత్తాపడుతున్నటువంటి వాక్యం వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఆ ఒక్కడే ఉన్న ఇస్సాకును బలి అర్పించగలిగితే, ఆ ఒకే స్వభావము, అది అల్లరి కావచ్చు, బూతులు కావచ్చు, లేనిది ఉన్నట్టుగా చేసే ఆ అలవాటు కావచ్చు, ఆ ఒక్కటి నువ్వు ప్రేమించుచున్నదే, దాన్ని ఏం చేయాలి అంటే విడిచిపెట్టాలి. ఆ ఇస్సాకును అర్పించు. ఆ ఇస్సాకును నువ్వు గనక ఇవ్వగలిగితే నీ జీవితము ఆశీర్వదించబడడం కాదు, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వారిని దేవుడే ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఒకటే విషయము. ఆ అబ్రహాము తన ఇస్సాకును ఇచ్చాడు, నీవు నీ ఇస్సాకును ఇవ్వు. ఆ అబ్రహాము తన ఇస్సాకును ఇచ్చి ఆశీర్వదించబడ్డాడు, ఆశీర్వాదకరంగా బ్రతికాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మరి నీవు నీ ఇస్సాకునిచ్చావా? ఆయన ఇస్సాకునిచ్చి ఆయన ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు.
అన్ని విషయాలను ఆశీర్వదించబడ్డాడు, కానీ స్నేహితుడిగా మార్చబడ్డాడు. ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, నాయనా ఆ అబ్రాహాము తన్ను ప్రేమించే ఇస్సాకునిచ్చాడు, నీ పరిస్థితి ఏంటిది? ఆ ఇస్సాకు తనకు ఆ యొక్క ఒక్కడే ఉన్న ఇస్సాకునిచ్చాడు. నేనేమో అందరి లెక్క అన్ని అలవాట్లు చెడు అలవాట్లు కలిగి ఉన్నానా? అందరి లెక్క నేనేమన్నా అన్ని విషయాల్లో పాడైపోయినా అన్నట్టుగా వారిని భక్తిహీనులను చూసుకుంటూ ఎన్నోసార్లు మురిసిపోతున్నావు. చూడు, నీతో ప్రభు మాట్లాడుతున్న మాట, నీవు దేనిని ప్రేమిస్తున్నావో ఒక్కడే ఉన్నాడు చూడు, ఆ ఒక్కదాన్నే అర్పించు. ఆ ఒక్క ఇస్సాకునే ఇవ్వు, నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఈవేళ ప్రభు మాట్లాడుతున్నాడు, అబ్రహమా నీవు ప్రేమించు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమించి ఒక్కడై ఉన్నటువంటి ఇస్సాకును నాకు అర్పించు, నేను చూపించబోయే పర్వతాలలో తీసుకెళ్ళు. కనుక ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ ఇస్సాకును దేవునికి ఇవ్వు. ఇస్సాకు నవ్వును పుట్టించేది, నవ్వును కలగచేసేది, నిన్ను నలుగురిలో నవ్వులు పాలు చేసేటట్టుగా మార్చే ఆ ఇస్సాకు ఏంటిది ఉంటుందో అదే ఇస్సాకును దేవునికి అప్పగించు. వాక్యాన్ని శ్రద్ధగా అర్థం చేసుకోకపోతే, వినకపోతే నీకు అర్థం కాదు. కానీ నీకు కావాలి అంటే ఈ మాట గుర్తుపెట్టుకో, అదేంటిదయ్యా అంటే అబ్రహాము తన ఇస్సాకుని ఇచ్చాడు. ఈరోజు నీవు నీ ఇస్సాకుని ఇవ్వు. నా ఇస్సాకు ఏంటిదయ్యా అంటే, ఇస్సాకు కాకుండా ఇంకొకరు కూడా ఉన్నారు, ఆయన పేరు ఇష్మాయేలు. అనగా ఇస్సాకుతో పాటుగా ఇంకొకటి కూడా నీ దగ్గర రెడీగా ఉంది. నువ్వు ప్రేమించినది, నువ్వు కోరుకున్నది నిన్ను అవసరం లేదు, అది కాదు. నువ్వు దేనిని ప్రేమిస్తున్నావో అదే దేవునికి ఇవ్వు. ఏది ఒక్కటే ఉంది, ఇది ఒకటే సీక్రెట్, ఇది ఒకటే రహస్యము, ఇది ఒక్కటేనండి, అన్ని విడిచిపెట్టాను, అన్ని మానుకున్నాను, అన్ని ఒప్పుకున్నాను అని చెప్తున్నటువంటి నీతో ఈవేళ ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఈవేళ ఈ మాటను గుర్తుపెట్టుకోండి. అబ్రహాము తన ఇస్సాకును ఇచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు. మరి నీవు నీ ఇస్సాకుని ఇచ్చావా? అందుకు నేను సిద్ధమే. నేను కూడా నా ఇస్సాకుని ఇస్తాను. నేను ప్రేమించుచున్న అలవాటు, స్వభావము, గుణము, అది నేను ప్రభుకి ఇస్తాను. దానిని నేను అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను, దానిని దహన బలిగచ్చి అర్పించడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి ఆలోచన నీకు ఉన్నట్లయితే ఈవేళ నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, నేను రెడీ, నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని గనుక ఈ పూట తీర్మానం చేసుకోగలిగితే, ప్రభు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాము ఇస్సాకుల దేవుడుగా నిన్ను ఆశీర్వదించబోవడము తప్పనిసరిగా జరుగుతుంది. ఎందుకు అబ్రహామును అట్లాగా దీవించాడంటే, తన ఇస్సాకును ఇచ్చాడు, తన ఇస్సాకును ప్రేమించాడు, ఒక్కడే ఉన్నాడు, ఆ ఒక్కదాన్ని ఇచ్చేశాడు, ఆలోచించలేదు, ఏమాత్రమో దాని విషయంలో ఆయన ఆలస్యం చేయలేదు. కానీ అదే అతనుకున్న ఇస్సాకును ఇచ్చాడు, ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. నీ పరిస్థితి ఏంటిదో నువ్వు కూడా అందుకు సిద్ధమేనైతే, నా ప్రభు ఆనాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.